హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ విలేజ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను క్రాబ్స్ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చానండి. పీతలు బ్రింజర్ వేసి అయితే వండాను. పీతలు వంకాయ వేసి చాలా అంటే చాలా బాగుంది రుచి. ఇగోండి, నేను ఒక 8 పీతలకి ఇలా 2 స్పూన్లు గసగసాలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పీతల్ని ఒక 8 పీతలండి ఇవి బాగా బాగు చేయించుకొని అల్లే ఇచ్చారు. వీటిని మళ్ళీ నేను ఉప్పును గల్లుప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పీతల వల్ల మనకు బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటండి. రుచికి రుచి ఉంటుంది, పోషకాలు ఎక్కువ ఉంటాయంటండి దీంట్లో. ఆరోగ్యం కూడా చాలా అంటే డయాబెటిక్స్, షుగర్ పేషెంట్స్ ఎక్కువ తినకూడదు, బేగా షుగర్ పెరిగిపోతుందంట. తక్కువ తినచ్చు, 1 2 అన్నీ తినచ్చు, కానీ ఎక్కువ తినకూడదంట. మిగిలిన వాళ్ళు మనం మామూలు పేషెంట్ కాని వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోల్డ్ ఉంటాయండి. పోషకాలు ఎక్కువ ఉంటాయంట, తక్కువ కొవ్వు ఉంటుందంట, శక్తి తొందరగా రావడానికి శరీరంలోకి ప్రోత్సహిస్తుందంట. ఇవన్నీ మసాలాలన్నీ ముద్ద పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముద్ద పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత అడిగి పెట్టుకున్న కొన్ని పీతలు అయితే నేను ఫ్రైకి పక్కన పెట్టానండి. ఫ్రై ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను. ఈ పీతలను కూడా ఇందులో ఉల్లిపాయల్లో వేసి మసాలా ముద్దను కూడా వేసి బాగా కలుపుకొని దాంట్లోనే బ్రింజర్ని కొంత పెద్ద సైజు ముక్కలు కోసుకోవాలండి. మరీ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే పీసుల్లా విడిపోతాయి అన్నమాట. మనం వంకాయ వేసామని తెలియడం కోసం కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసుకొని 2 టమాటాలు కూడా వేసి బాగా కుదిపి మూత పెట్టించుకున్నాను. దీంట్లోనే 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 3 స్పూన్లు కారము, చిన్న పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసి కుదిపేసి మూత పెట్టి ఉంచి ఓ పావు గంట పోయిన తర్వాత దీంట్లో వాటర్ చాలా ఎక్కువ వస్తుందన్నమాట. దీంట్లో నేను వాటర్ కూడా వేసి బాగా ఉడకనిచ్చానండి. హైలో పెడుతున్నానమాట వాటర్ వేసిన తర్వాత. ఇవి చూడండి, ఇప్పుడు మూత పెట్టి దానికి దగ్గరికి అయ్యేదాకా చూస్తానండి. చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంటండి. ఒమేగా 3 ఉండడం వల్ల కొవ్వు ఆమ్లాలు అవి ఉంటుంది. వీటిలోని జింక్ కూడా ఉంటుందంటండి. ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయంట. అంటే లావుగా ఉన్న వాళ్ళు, సన్నంగా అవ్వాలనుకున్న వాళ్ళు అయితే నాన్ వెజ్ తినేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే పీతలు తినడం వల్ల శరీరంలోని ఎర్ర రక్త కణాలు అవి ఉత్పత్తిని చేయడంలో కూడా బాగా ఉపయోగపడతాయి అంటండి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉన్న పోషకాలు కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించినవి కూడా తెలుసుకున్నాము. చూడండి, రుచికరంగా చాలా టేస్టీగా దగ్గరికి పడిన తర్వాత అయితే నేను ఇలా కట్టేసానండి. అలానే మరీ ముద్దలాగా అయిపోతే మనకు గ్రేవీ ఉండదు అనమాట. అలానే పులుసులా ఉండకూడదు, మనకి గరిటతో తీసుకునేలాగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తెలిపోద్దండి, మనకు అప్పుడు తెలిసిపోతుంది. ఎలా ఉందండి? సూపర్ కదా.